హాయ్ అండి, నేను విజయ్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత అయితే ఈరోజు 109th డే అండి. సో ఎక్కడైతే నాకు హెయిర్ అనేది ఇంప్లాంట్ చేశారు ఈ ఏరియా అండి. సో ఇదంతా కూడా జుట్టు అనేది కొద్దిగా వస్తుంది, కనిపిస్తుంది అనుకుంటా. ఇదంతా కూడా జుట్టు వస్తున్న జుట్టేనండి. సో ఇదంతా కూడా ఇంప్లాంట్ చేసిన హెయిరే. సో ఇదంతా కూడా ఇంప్లాంట్ చేసి కొద్దిగా అయితే రిజల్ట్ అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా టైం అయితే పడుతుందండి. అండ్ డోనర్ ఏరియా చూపిస్తాను. ఈ డోనర్ ఏరియా అండి. సో కామెంట్లో చూశానండి, టాప్ క్రౌన్ ఏరియాలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయలేదు, అయినా కూడా రిజల్ట్ బాగుంది, ముందుకు కంపేర్ చేస్తే ఇప్పుడు మంచి హెయిర్ గ్రో అయితే అయింది అని అయితే చూశాను. సో అది బికాస్ ఆఫ్ మెడిసిన్ వల్ల అండి. మనం ఏదైతే మెడిసిన్స్ వాడుతున్నామో దానివల్ల హెయిర్ అనేది కొద్దిగా మళ్ళీ బ్యాక్ అనేది అవుతుంది. అంటే మళ్ళీ అక్కడ ఆ ఏరియాలో హెయిర్ అనేది గ్రోత్ అయితే అవుతుందని ముందే చెప్పారు. సో ఇక్కడ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి వీల్లేదు, అంటే హెయిర్ ఉంది కాబట్టి అక్కడ పాసిబుల్ కాదని ముందే చెప్పారు. సో మెడిసిన్ వల్ల రికవర్ అవుతుందని చెప్పారు. సో బికాస్ ఆఫ్ మెడిసిన్స్ అండి. ఇక్కడ మనం మింటాప్ రాస్తున్నాను, అట్ ద సేమ్ టైం ఏదైతే బయోటిన్ కానీ ఫినాస్టేట్ కానీ ట్యాబ్లెట్ తీసుకుంటున్నాం దానివల్ల కొద్దిగా రికవర్ అయితే అవుతుంది. సో ఇప్పటివరకు అయితే ఇంతే అండి. థ్యాంక్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.